గదిలో ఉండడం నరకంగా ఉంది. పనివాడు రాడు, కాలక్షేపానికి టీవీ ఉండదు, కనీసం పవర్ రాదు. ఎన్ని రోజుల్లో ఇలా ముసుగులు దాస్తావే? అమ్మకి నా మీద అనుమానం వచ్చిందా? లేదంటే గది దాటి ఇంత దూరం ఎందుకు వస్తుంది? ఇంతలా ఎందుకు రిస్క్ చేస్తుంది? అమ్మని అజ్ఞాతవాసంలో ఉండమంటే మనుషుల మధ్యకి రావాలని చూస్తోంది. ఒక్కసారి మొదలయ్యాక అది అలవాటుగా మారుతుంది. ఇక నీ మాటల మీద నాకు నమ్మకం పోయింది. నా వల్ల కాదు. నా కొడుకు నిజం చెప్పేస్తాను. నిజం తెలిసాక నా కొడుకు నన్ను క్షమిస్తాడు, కానీ నిన్ను మాత్రం క్షమించడు. అమ్మ పార్టీ మార్చేసిందంటే నా పరిస్థితి ఏంటి? అమ్మ ప్రణయ్ ఒకటైతే నేను అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోవాల్సి వస్తుంది. అయినా అంతగా అవసరం లేనప్పుడు నన్ను బాగా నమ్మి ఇప్పుడు నా మీద నమ్మకం లేదంటే ఎలా? నన్ను నమ్మాల్సింది, నాకు అండగా ఉండాల్సింది ఈ టైంలోనే కదా. నో, వీళ్ళందరినీ నమ్ముకుంటే లాభం లేదు. ఈరోజు మాటల్లో అన్న అమ్మ ఆస్తి కోసం అంత చేసిన తను నన్ను మాత్రం మోసం చేసి ప్రణయ్తో కలిసిపోదని నమ్మకం ఏముంది? నో, ఎట్టి పరిస్థితుల్లోనూ అలా జరగడానికి వీల్లేదు. అమ్మ ప్రణయ్ ఒక్కటయ్యేలోపు త్వరగా నేను బంగారం విషయం పూర్తి చేయాలి. మీ బావకి కారు బంగ్లా అన్నీ ఉన్నాయంటగా? మిమ్మల్ని బాగా చూస్తారా? ఎందుకు చూడరు? మా బావకు కూడా మేమంటే చాలా ఇష్టం. ఆ ఇంటికి పోతే మమ్మల్ని కారులోనే తిప్పుతారు తెలుసా? అవునా? నిజంగానా? నువ్వేంటి అన్నిటికీ నిజంగానా అంటావు? మా అక్క గురించి మేమేమైనా అబద్ధాలు చెప్తామా? రే పండు, వదినరా? చెప్పాం కదా, అదిగో ఆమె మా వదిన, మా బావ వాళ్ళ సిస్టర్. హాయ్, చాలా పెద్ద కారు, భలే ఉందే. ఇప్పుడు చూడు, మా వదిన మనల్ని చూడగానే ఇంటి దగ్గర వదిలిపెడుతుంది. కారులోనా? మరి నడిపించుకుంటూ తీసుకెళ్తుంది అనుకుంటున్నావా? పదరా, వదినను పలకరిద్దాం. టీను, మీ వదిన మమ్మల్ని కూడా ఆ కారులో ఎక్కనిస్తుందా? మా ఫ్రెండ్ అని చెప్తే ఎందుకు ఎక్కనివ్వదు? పద. వదినా, ఎవరు మీరు? ఎవరిని చూసి ఎవరనుకుంటున్నారు? నేను మీకు వదినేంటి? వెళ్ళండి. చూడగానే కారు ఎక్కించుకుంటుందా? భలే ఎక్కించుకుంది కదా. మా దగ్గర ఎందుకు నీ వేషాలు? ఎవరినో చూపించి మీ వదిన అని చెప్తావా? లేదు, తను నిజంగా మా వదినే. మీ వదినే అయితే ఎవరని ఎందుకు అంటుంది? ఛీ, అవతల పోని ఎందుకు కసిరిస్తుంది? నిజంగా ఆమె మా వదినే. ఏ ఆపు, ఇంకా అబద్ధాలు చెప్పకు. నీ మాట విని కారెక్కలేదు, ఎక్కుంటే తన్ని తరిమేసేది. మేవెందుకు ఇంకా ఇక్కడ? మీకు ఇంకో వదిన కారులో వస్తుందేమో, మీరు ఎక్కి రండి. ఏ రండి. ఆహా, అట్టాగా. ఏమ్మా, గదిలో గాలి ఆడక బయటికి పోయిచ్చా? లేకపోతే అదేం చేస్తుందో తెలియక ఇక్కడే పడి ఏం చేయమంటావు? కత్తి తెగుద్దా లేదా అన్న అనుమానం వస్తే కాయ కోసి చూడాలి, కానీ కాళ్ళు చేతులు కోసుకుంటావా? నువ్వు పోయావు, ఇప్పుడు శివాజ్ఞ వస్తుంది. కాలు బయట ఎందుకు పెట్టావని ఓ కాలు తీసేసి మడిచి సంకనేసుకుని పోయిందనుకో, ఏం చేస్తా? చూడమ్మా, అడవి దున్నని కూడా అలవోకగా తినే సింహాన్ని బోన్లో పెట్టగానే సింగిల్ లెగ్ పీస్తో సర్దుకుంటది. ఎందుకు? అంతకన్నా ఎక్కువ పెట్టరు కాబట్టి.
దానికున్న తెలివితేటలు నీకు లేకపోతే ఎట్టో చెప్పు. జైల్లో ఖైదీల కన్నా స్వేచ్ఛ ఉంటుంది, కానీ నాకిక్కడ అది కూడా లేనప్పుడు నేను ఇంకేం చేయాలి? నోరు మూసుకొని పడుండాలి. అందరి మధ్యకొచ్చి ఏం చేసినా భరిస్తాననుకుంటున్నావా? నిన్నిక్కడ దాచిపెట్టడం, నేనిలా టెన్షన్ పడ్డం ఎందుకు అనిపిస్తే ఏమవుతుందో తెలుసుగా? ఏమవుద్దమ్మా, శివాయికేం జరుగుద్ది? ఏంటి, నువ్వు చెప్పినట్టు చేయకపోతే ప్రణయ్కి అంతా చెప్పేస్తావా? అని కూడా అందామ్మా. మరింకేం చేయను? చీకటి కొట్లో కట్టేసినట్టు ఇలా ఎన్ని రోజులని? నన్ను ఇక బయటకు తీసుకురావా శివాగ్ని? రావాలని కోరుకో, కానీ నువ్వే ప్రయత్నించుకో. చీకట్లో కలిపేస్తాను. నేను నీ తల్లినే. అన్ని గ్రంథాల సారాంశం ఒక్కటే, అంతా మిథ్యనే. ఈ భావబంధాలు మాయా ప్రపంచాన్ని దాటి చాలా రోజులైంది. అంటే అమ్మ, అబ్బ, అక్క, చెల్లి ఇట్లాంటి ఎయ్యి మాకు లేవు. తేడా వస్తే శంకు గంట అంటుంది అమ్మాయి కదమ్మాయి. నీకు బాగా అర్థమైంది. అమ్మా, మీ అమ్మ సంగతి సరే గాని మన పని ఎంతవరకు వచ్చింది? నా అస్త్రాలకి ప్రత్యస్త్రం వదులుతూనే ఉంది ఆ ప్రేమ. దేనికి ఒప్పుకోవడం లేదు. ఇంట్లో ప్రణయ్ సపోర్ట్ బాగా ఎక్కువైంది. ఆ ఫంక్షన్ స్నేహ వల్ల చెడిపోయి అది ఏడుస్తూ కూర్చుంటుందనుకుంటే ప్రణయ్ మళ్ళీ దాన్ని మామూలు మనిషిని చేశాడు. ఎటు తిరిగి ఆ పిల్ల అనుకున్నట్టు జరుగుతుంది. ఆమె ఆటలు సాగుతున్నాయి. దాని ఆట కట్టించాలి మావయ్య. ఎలా అయినా బంగారానికి ఆ ఇంటికి దాన్ని దూరంగా పంపించేయాలి. ఇదిగో, నా మీద ఎగరడం కాదు, త్వరగా ఏదో ఒకటి చేసి నన్ను ఈ నరకంలోంచి బయటికి తీసుకురావే. అమ్మాయి, ఇక్కడ మీ అమ్మే కాదమ్మా, అక్కడ నా కొడుకు కూడా నాన్నా పెళ్ళెప్పుడు అని 3 పూట్ల ఫోన్ చేసి చంపేస్తున్నాడు. ఏం జరగాలన్నా ఆస్తి మన చేతికొచ్చాకే. ఈ ముడి పడితే గాని ఆ ముడి పడదన్నమాట. సరే గాని ఇప్పుడు ఏం చేయాలి? అదే ఆలోచిస్తున్నాను. స్నేహాన్ని అడ్డు పెట్టుకుని దాన్నొక ఆట ఆడుకోవాలి. ఆడుకుంటాను. ఎలా ఉంటుంది? పచ్చి తాగుబోతు భర్తని పెట్టుకొని అష్ట కష్టాలు పడుతున్న ఆవిడ చేతులతో పూసలు గుచ్చితే ఆ కాపురం కూడా అట్టాగే అయిపోతుంది. ఇది నాది. పూసలు గుచ్చుకోడని వాళ్ళు గుచ్చితే మంచిది కాదు అంటుంటే అదేదో నేను కావాలని అన్నట్టు ఫీల్ అయ్యా. ఎవరేం చేసినా కట్టాల్సింది నేను కడుతున్నాను కదా. స్నేహ చేసిన పిచ్చి పని జాలితో చూడు. హాయ్, ఎక్కడున్నారా? ఆడుకుందామంటే ఎవరు కనిపించట్లేదు. ఆడుకుందా. నేను రాలేనులే గాని నువ్వు కాఫీ తాగుతావా? తీయగా ఉండాలి. తీయగా తాగడానికి ఇదేమైనా పానకమా? కాఫీని కాఫీలానే తాగాలి. ఇదిగో నేను కలుపుకున్నాను, ఇది నువ్వు తాగా.
అలా చేయకూడదని తెలియదు కదా తనకి. ఏయ్, నాకెందుకు తెలీదు? నాకు అన్నీ తెలుసు. నాకు బూస్ట్ కావాలి. ప్రేమ ఏమైంది? ఏయ్, అసలు నేను వంటగదిలోకి ఎవరు రమ్మన్నారు? ఆ? ప్రణయ్, పోనీలే, కావాలని చేయలేదు కదా. ఎలా చేసినా కొద్దిలో మిస్ అయింది కదా. అదే వేడిగా ఉంటే ఏమయ్యేది? దీన్ని ఏమైంది ప్రణయ్? తన పద్ధతి ఏం బాధలేదు శివాగ్ని. చూడు, కాఫీ ఇస్తే ప్రేమ మోహన్ కొట్టింది. తప్పు కదా స్నేహ. ఏంటి తప్పు? నాకు కాఫీ ఇచ్చింది, అది నేను తిరిగి ఇచ్చేసా. వద్దు శివాగ్ని, ఇంట్లో ఎలాంటి న్యూసెన్స్ భరించలేం. దాన్ని పంపించే. పాపం తనకి ఇంకెవరున్నారు ప్రణయ్? ఎవరూ లేరు కాబట్టే కదా వాళ్ళమ్మ మన దగ్గర వదిలేసి వెళ్ళింది. ఆవిడ వదిలేశారని దాని పిచ్చి చేష్టలు మనం భరించాలా? ప్రణయ్, తను చిన్నపిల్లతో సమానం. తెలియక చేసింది. తెలిస్తే అలా చేస్తుందో చెప్పు. చూసావా, చిన్నపిల్లకు కూడా దాని చేష్టలు నచ్చట్లేదు. సర్లే ప్రణయ్, ఇప్పటికిప్పుడంటే ఎక్కడికి వెళ్తుంది? ఇంకెంత, ఓ 5 రోజులు. వాళ్ళమ్మ వచ్చి తీసుకెళ్ళిపోతుంది. అప్పటి వరకు తన విషయంలో నువ్వే జాగ్రత్త తీసుకోవాలి. మళ్ళీ ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే నేను బేర్ చేయను. పద ప్రేమ. చూసావా శివాగ్ని? బలిచ్చే ముందు కొన్ని భరించాలి. భరిద్దాం. అమ్మా, ఏంటి అలా ఉన్నారు? వదినకి అసలు మనం అంటే నచ్చదమ్మా. ఏ వదినా? శివాగ్ని వదిన. ఇప్పుడు ఆ అనుమానం మీకెందుకు వచ్చింది? దారిలో వస్తుంటే వదిన కనిపించింది. ఇంటి వరకు డ్రాప్ చేస్తుందని పలకరిస్తే మీరెవరు అంది. అలా అందా? అసలు మేమెవరో తెలియనట్టు మాట్లాడింది. వదిన అలా అనేసరికి మా ఫ్రెండ్స్ అందరూ మమ్మల్ని ఎంత ఎగతాళి చేశారో తెలుసా? తను ఏ పనిలో ఉందో ఏంటో. అయినా మీరు దారిలో అలా అడగడం తప్పు కదూ. వదినే కదా అని లిఫ్ట్ అడిగాం, అందులో తప్పేముంది? తనకెన్నో పనులుంటాయి. ఏ పనిలో ఉన్నప్పుడు మీరు కనిపించుంటారు, అలా అనేసి ఉంటుంది. చూడండి, పరాయి వాళ్ళ గురించి అనుకున్నట్టు మన వాళ్ళ గురించి మనం అనుకోకూడదు. వెళ్ళండి, వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని హోంవర్క్ చేసుకోండి. సరే. పెళ్లికి ముందు వరకు బానే ఉంది కదా, పెళ్ళయ్యాక శివాగ్ని ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది? ఆగవయ్యా. ఆగాను. ఇప్పుడేంది? ఎందుకు తాగావు? ఎన్నాళ్ళు తాగుతావు అని గోల్ చేస్తావా? మందు దిగిపోతుంది. నీ మందు నువ్వు ఎందుకు బతుకుతున్నావో నీకైనా అర్థమవుతుందా? మందు కోసమే బతుకుతున్నానే. ఇప్పుడు ఏందంట? మందు కోసం నువ్వు బతికి మమ్మల్ని చంపుతున్నావు. ఏంది నీ గోళ? ఇలా బతకడానికి నీకు సిగ్గుగా అనిపించట్లేదా? తాగి రోడ్ల మీద పడి తిరిగే చాలక వీధుల్లో జనంతో తల్లులు కూడా తింటున్నావా? ఏంటనేది? తన్నులు తిన్నానా? నన్నేవాడే తండ్రి పిచ్చి మొహమా? ఏ నాకు తెలీదు అనుకుంటున్నావా? కింద పడేసి వీధి కుక్కను తన్నినట్టు తన్నారు కదయ్యా.
వాళ్ళు నన్ను మోసం చేశారు. నేను వాళ్ళతో ఫైట్ చేశాను. ఛీ! మాట్లాడు మాకు. నువ్వేంటి, నీ వయసు ఏంటి? చిన్న పిల్లలతో అలా తన్నించుకోవడానికి నీకు సిగ్గుగా అనిపించట్లేదా? ఆ? నువ్వు తాగి ఎక్కడ దొరలాడినా బాధ లేదు, అలవాటైపోయింది. ఇలా నలుగురిలో తన్నులు తింటావు, అది వీధిలో 10 మంది ముందు. నీ కాళ్ళు పట్టుకుంటానయ్యా. నీ తాగుడు కోసం నువ్వు నలుగురిలో దిగజారి మమ్మల్ని నలుగురిలో దిగజార్చుకో. అసలు నీకెవరై ఈ విషయం చెప్పింది? చూసిన వాళ్ళు చెప్పారు, వీడియో తీసి మరీ చూపించారు. అది ఫంక్షన్ లో. ఆ? ఏంటి ఈ మధ్య మనల్ని వీడియోలు కూడా తీస్తున్నారండి. అది నీకు గొప్పగా ఉందా? నాకైతే చచ్చిపోవాలనిపించింది. గబాలన అట చచ్చిపోవద్దు. నేను ఏ ఆలోచన అర్ధరాత్రి వచ్చినా కూడా అంత ముద్దు పెట్టే తిక్కు ఉండదు కదా. అందుకు నువ్వు బతకాలి. ఛీ! నువ్వు బాగుపడవు. నిన్ను చేసుకున్న పాపానికి నాకు చచ్చే అవకాశం కూడా లేకుండా ఆ బిడ్డలను అడ్డం పెట్టాడు ఆ దేవుడు. లేదంటే ఇలా రోజు చచ్చే కన్నా ఒకేసారి చచ్చేదాన్ని. పిచ్చిది, అది వీధి పోరాటం అనుకుంటుంది. మందు పోరాటం అని దీనికి అర్థం కావట్లేదు.